సరే అయితే మొన్న 'సంధ్య' థియేటర్‌లో మూవీ రిలీజ్ అప్పుడు ఒక విషాద సంఘటన జరిగింది. అది అందరికీ తెలిసిన విషయం. అయితే దాని గురించి అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయాలి అనేది వివిధ విద్యార్థి సంఘాలు కానీ, లేకపోతే చాలా మంది డిమాండ్ చేస్తున్నారు సార్. అంటే ఇప్పటికే హౌస్ అరెస్ట్ అయినట్టు కూడా కొన్ని న్యూస్‌లు కూడా వినిపిస్తున్నాయి. నిజంగానే అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారా? అసలు దీనికి ఎవరిని బాధ్యత అంటే అంటే అల్లు అర్జున్ మీద కేసు అయితే బుక్ అయింది. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ లోనే కేసు బుక్ అయింది చిక్కడపల్లి స్టేషన్‌లో. కాబట్టి కేసు బుక్ అయిన తర్వాత ఎందుకు ఉపేక్షిస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేయడానికి తాత్సారం చేస్తున్నారు అని పీడీఎస్యు ఆందోళనకు దిగింది అక్కడ. దిగి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలి, ఒకవేళ అల్లు అర్జున్ అరెస్ట్ చేయకపోతే మేము ఈ సినిమా షోస్ ని స్ట్రైట్ వైడ్ గా ఆపేయటానికి ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు ఒక హెచ్చరిక చేశారు. ఆ మేరకు ఇతర విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ వీళ్ళందరూ కూడా థియేటర్ దగ్గర ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఒకటి ప్రధానంగా ఎవరైతే మృతురాలు ఉందో రేవతి గారు, ఆవిడ కుటుంబానికి కాంపన్సేషన్ ఇప్పటి వరకు వాళ్ళు అనౌన్స్ చేయలేదు. మేము పట్టించుకుంటాం, మేము ఆ కుటుంబం బాధ్యత చూస్తామని చెప్తున్నారు తప్ప ఇంతవరకు అధికారికంగా ఎవరు వెళ్ళి మాట్లాడిన పరిస్థితి లేదు. ఆ అబ్బాయి కొంచెం కోలుకుంటున్నాడు అనే వార్త వింటున్నాం. కోలుకుంటున్నాడు, ఓకే. దీనికి సంబంధించి వాళ్ళు బాధ్యతగా ఫీల్ అయ్యి కనీసం వెళ్ళి పరామర్శించడం అల్లు అర్జున్ ఎడతాడన్నారు, ఇప్పటిదాకా మూవ్ కాలేదు. నిజానికి ఎవరు బాధ్యులు అనేది కూడా ఒక విచిత్రమైన చర్చ జరుగుతోంది దీనిలో. అంటే అల్లు అర్జున్కి ఏం రెస్పాన్సిబుల్, అతను ఏదో సరదాగా వెళ్ళాడు అని అంటున్నారు. కానీ ఒక పెద్ద హీరో ఒక థియేటర్కి వెళ్ళేటప్పుడు సినిమా నడుస్తూ ఉండగా ఇంటర్వెల్లో అతను లేచి ఒకసారి బాల్కనీ నుంచి చెయ్యి ఊపితే అందరూ వెనక్కి తిరిగి చెయ్యి ఊపి ఎవరి మూడ్లో వాళ్ళు సినిమాలోకి వెళ్ళిపోతారు. ఇలా కాకుండా బయట చెయ్యి ఊపటం అనే కార్యక్రమం పెట్టుకున్నారు. రెండోది, హీరోలకి 50 మంది బౌన్సర్లు ఉంటారు కానీ జనాలకు ఉండరు. కాబట్టి ఇక్కడ జరిగింది ఏమిటి, సంధ్యా థియేటర్ ఎంత ఉంటుంది, అది బయట కార్ పార్కింగ్ కి ప్లేస్ ఉండటం లేదు అనేది ఒక గొడవ ఉంది అందులో. అంటే 2 థియేటర్లు ఉన్నాయి ఆ కాంప్లెక్స్ లో. ఆ 2 థియేటర్స్ కి సంబంధించి గతంలో అది యాక్చువల్ గా 2 వీలర్ పార్కింగ్ కి డిజైన్ చేసినటువంటి పార్కింగ్ ఏరియా. ఇప్పుడు చాలా విపరీతంగా కార్లు వస్తున్నాయి. ఇప్పుడు మొన్న దీపావళికి రిలీజ్ అయిన 2 సినిమాలు హిట్ అవటంతో ఆ వచ్చిన కార్లను అకామిడేట్ చేయడానికి వాళ్ళు చిక్కడపల్లి వరకు లైన్ పెట్టించారు. అలాగే ఇటువైపుకి అంటే రామ్నగర్ వెళ్లే రోడ్డు దాకా ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ ఇవన్నీ దాటి కార్లు పెట్టించారు. ఇటువంటి కండిషన్ నడుస్తోంది అక్కడ. అంటే గతంలో లాగా లేదు, ప్రపంచం మారిపోయింది. ఇప్పుడు అనివార్యంగా వాళ్ళు పార్కింగ్ ప్లేస్ పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ గందరగోళంలో ఆల్రెడీ కార్లు పెట్టున్నారు, కొంత ఏరియా బ్లాక్. ఆ లిమిటెడ్ ఏరియాలో ఆ సినిమా కోసం వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లోపలికి ఎలా వెళ్ళాలి అని గొడవ పడుతున్న టైంలో వీళ్ళు ఏం చేశారు, అల్లు అర్జున్ పిఆర్ టీము వీళ్ళు ఆ లోకల్ గా ఉన్నటువంటి అభిమానులందరికీ మెసేజ్లు పంపించారు, అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడని. ఇది బయటకు వచ్చేసింది వార్త. పిఆర్ టీం పంపించడం వల్ల అక్కడికి ఇంకా అభిమానులు వచ్చి చేరారు. ఈ చేరిన అభిమానులు అక్కడ అసలే ప్లేస్ లేదు, వచ్చిన సినిమా చూడటానికి వచ్చిన వాళ్ళు నిలబడటానికి ప్లేస్ లేదు. ఈ గందరగోళంలోకి ఈ అభిమాన సముద్రం వచ్చింది. అది ట్రాఫిక్ రోడ్డు. ఈ ట్రాఫిక్ రోడ్డులో ఈ ట్రాఫిక్ ఇటువైపు జనము, థియేటర్లో జనము, కార్లు, ఈ హడావిడి మధ్యలో ఈ అభిమానుల సముద్రం లోపలికి ప్రవేశించటం, అల్లు అర్జున్ బయటే ప్రదర్శన పెట్టడం, దీని వలన తొక్కిసలాట జరిగింది. వీళ్ళు రోడ్డు మీదకు స్ప్రెడ్ అయిపోయారు, ట్రాఫిక్ ప్రాబ్లం. అందుకని పోలీసులు అట్నుంచి లాఠీ చార్జ్ చేశారు. ఈ లోపల ప్రెజర్ వలన చనిపోయారు వాళ్ళు. ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం పిఆర్ టీం. అంటే ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారో వాళ్ళకి కామన్ సెన్స్ ఉండాలి. ఆ థియేటర్ కెపాసిటీ ఏమిటి, దానికి ఉన్నటువంటి స్పేస్ ఎంత, ఈ స్పేస్ ఇంతే ఉంది కాబట్టి దీనిలో మనం ఎలా యాక్ట్ చేయాలి, ఎలా నిర్వహించాలి ఈ కార్యక్రమాన్ని అనే స్పృహ వాళ్ళకు ఉండాలి. వాళ్ళ టార్గెట్ ఏమిటి, పుష్ప ఫీవర్ ని పెంచటం కోసం అల్లు అర్జున్ బయట నిలబడి చెయ్యూపాలి. ఇది వాళ్ళ డిజైన్ చేసింది. ఆ డిజైన్ వల్ల నష్టం ఏం జరుగుతుందనే ఊహ ఉండాలి కదా, గ్రౌండ్ రియాలిటీ గురించి తెలుసుకోవాలి కదా. థియేటర్ వాళ్ళని పిలిచి ఇది చేయదలుచుకుంటున్నాం మేము, ఈ చేయటానికి అక్కడ ఉన్నటువంటి స్కోప్ ఏమిటి
అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు, బాబు బయట వద్దు లోపల చేయండి అని. ఉమ్, అందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటర్వెల్లో ఒకసారి సినిమా మధ్యలో ఆపి ఒకసారి చెయ్యూపి ఉమ్, ఎలా ఉంది సినిమా అంటే అద్భుతం అంటారు జనాలందరూ, కూర్చుని మళ్ళీ సినిమా చూస్తే అవును. అయిపోతుంది. ఉమ్, దీన్ని షూట్ చేసి మీరు సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోండి, ఉమ్, అలాగే ఛానల్స్లో వేసుకోండి, వార్తగా వేసుకోండి, అల్లు అర్జున్ ఆ థియేటర్కి వచ్చాడని ఆ గొడవ అదంతా వేసుకోండి, అయిపోతుంది. ఉమ్, కానీ ఎప్పుడైతే వీళ్ళు బయట పని బయట ప్రోగ్రాం పెట్టుకున్నారో, బయట ప్రోగ్రాం పెట్టుకోవడంతో పాటు అభిమానులకు మెసేజ్లు కొట్టారో, ఈ సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులని మించి 4 ఇంతల మంది బయట నుంచి వచ్చారు. ఓ, దానికి కారణం పిఆర్ టీము, ఈ ప్రోగ్రాం డిజైన్ చేసినటువంటి చిత్ర యూనిట్ నిర్మాతలు వీళ్ళందరూ బాధ్యులే. ఉమ్, బయ్యరు కేవలం థియేటర్ యాజమాన్యాన్ని నిందించడం కరెక్ట్ కాదు, ఇది పోలీసుల వైఫల్యం అంతకంటే కాదు. ఉమ్, రెండోది, వీళ్ళు ఈ లెవెల్ సీన్ జరుగుతుంది అనుకుంటే వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ అయినా ఏర్పాటు చేసుకుని ఉండేవాళ్ళు, ఉమ్, అది జరగల. ఉమ్, ఇవేవీ లేకుండా చాలా వేగ్గా జరిగిపోయింది. ఏమవుతుందిలే అనేటువంటి ఒక ఒక నిర్లక్ష్య ధోరణి అడుగడుగునా కనిపించింది. ఈ నిర్లక్ష్య ధోరణి ఫలితం ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక మనిషిని కోల్పోయారు వాళ్ళు. ఈ పరిస్థితిలో ఖచ్చితంగా అంటే ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలనేది గవర్నమెంట్ ఆలోచించాలి. అందులో ఒకటి, ఇప్పుడు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తోంది, ఉమ్, ఇదంతా అల్లు అర్జున్ నోటీసులో లేకుండా జరిగింది అనేది కరెక్ట్ కాదు, అతనికి తెలుసు. ఉమ్, అతను ఆల్రెడీ ఈ మాన్యా, ఈ ఫీవరు ఇది పెంచడం కోసం ప్రయత్నం నిరంతరాయంగా చేస్తూ ఉన్నాడు. ఆ చేస్తున్నటువంటి ప్రాసెస్లోనే ఇదంతా జరుగుతోంది కాబట్టి ఉమ్, ఖచ్చితంగా ఖచ్చితంగా అల్లు అర్జున్ మీద కేసు బుక్ చేయడం కాదు, అతను అరెస్ట్ చేయాలి. ఉమ్, అతని మీద పెట్టిన సెక్షన్స్ ఆల్రెడీ కేసు బుక్ అయ్యి ఉంది. ఉమ్, ఆ బుక్ అయిన కేసులో ఉన్నటువంటి సెక్షన్స్ అన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు బుక్ అయిన వాడు బయటోడైతే ఇప్పటివరకు వెయిట్ చేయరు, ఉమ్, తీసుకొచ్చి లోపల పడేస్తారు. అల్లు అర్జున్ ఇంకా తీసుకొచ్చి లాకప్లో ఎందుకు పెట్టలేదు చిక్కటపల్లి స్టేషన్లో అనేది గొడవ. ప్రభుత్వం కూడా ఈ ఈ వివాదం ముదరకుండా ఏం చేయాలి, ఈ నేపథ్యంలోనే హౌస్ అరెస్ట్ అనేటువంటి కథనం ఉమ్, బయటకు వచ్చింది. ఉమ్, ఇది కూడా జరిగింది అని అనుకోలేము, ఎందుకంటే దీనికి సంబంధించి ఇంకా వాళ్ళు సక్సెస్ మీట్లు అవి పెట్టలేదు. ఉమ్, మేబీ సక్సెస్ మీట్ పెట్టినా దానికి అల్లు అర్జున్ రాడు అని వినిపిస్తోంది. ఓ, ఉమ్, నిర్మాతలు దర్శకులు పాల్గొని వీళ్ళకి ఎక్స్గ్రేషియా అంటే వాళ్ళ వైపు నుంచి సహాయ కార్యక్రమాలు ఏంటి అనేది ఉమ్, ఆ ఈవెంట్ సందర్భంగా ప్రకటిస్తారు అని అంటున్నారు. ఉమ్, అది ప్రకటించాలి. ప్రకటించడంతో పాటు ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది వాళ్ళు కూడా ఆలోచించాలి. ఉమ్, ఇది ఒక గుణపాఠం కింద తీసుకోవడంతో పాటు ముందు వాళ్ళు కన్ఫెస్ అవ్వాలి ప్రపంచానికి. కన్ఫెస్ అయ్యి మా వైపు నుంచి తప్పు జరిగింది, మా డిజైనింగ్ లోపము, ఉమ్, ఆ ఉన్న ప్లేస్ని గ్రౌండ్ రియాలిటీని తెలుసుకోకుండా మేము ఈ కార్యక్రమం ఒకటి నిర్వహించడం తప్పే. ఉమ్, ప్లేస్ ఉన్నటువంటి థియేటర్లో గనక అల్లు అర్జున్ని ప్రవేశపెట్టుంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు అని కొంతమంది అంటున్నారు. కానీ వీళ్ళకి ఏంటంటే సెంటిమెంట్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో తెలుగు సినిమా పడాలి, ఆ పడినటువంటి ఆ అభిమాన సందోహం అంతా అక్కడే ఉంటుంది. ఓ, కాబట్టి ఒకప్పుడు క్రాస్ రోడ్స్లో థియేటర్ లేకపోతే రిలీజులు ఆపేసుకునేవాళ్ళు. ఉమ్, అందుకని క్రాస్ రోడ్స్కి ఆ చరిత్ర ఉంది, ఆ చరిత్ర ఉండటం వలన అక్కడికి వెళ్ళి హడావిడి చేయాలని అనుకున్నాడు ఇతను. ఇది కూడా లోపమే. అనుకున్నప్పుడు దాన్ని నష్టం లేకుండా ఎలా నిర్వహించాలనేది అనుకోవాలి. ఉమ్, అనుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఇది అల్లు అర్జున్ లోపము కూడా. ఉమ్, అందుకని అల్లు అర్జున్కి ఏమీ తెలియదు, అతను చాలా ఇన్నోసెంట్, అలా వెళ్ళాడు, ఏదో వాళ్ళు పిలిచారు కాబట్టి వెళ్ళాడు, చెయ్యి ఊపమంటే ఊపాడని చెప్పొచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. అతనికి తెలుసు, అతనికి తెలుసు ఒక పూనకం క్రియేట్ చేయాలనే మూడ్లో ఉన్నాడు అతను. ఆ పూనకం క్రియేట్ చేయడం వలన జరిగిన దారుణం అది. ఈ పూనకాల క్రియేషన్ అనేటువంటి కార్యక్రమం ఎటువంటి ప్రమాదాలు క్రియేట్ చేస్తుందనే స్పృహ ఆయనకు వచ్చి ఉండాలి ఇప్పటికైనా. బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖండించటం అంటే జరిగిన దానిలో తన ప్రమేయం గురించి ప్రజల సమక్షంలో అతను కన్ఫెస్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వ్యక్తిగతంగా కన్ఫెస్ అవడంతో పాటు ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి తన వైపు నుంచి ఒక ప్రతిపాదనతో ముందుకు రావాల్సిన అవసరము కూడా ఉంది అతనికి. ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి. విద్యార్థి సంఘాలు అయితే చాలా సీరియస్గా ఉన్నాయి, ఎక్కడా సినిమాని ఆడనివ్వు అనే పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. ఇది హెచ్చరికగా స్వీకరించి ఫర్దర్గా కార్యక్రమాలు చేయదలుచుకున్నవాడు ఎవరైనా సరే కొన్ని పరిమితులకు లోబడి చేయాలి.
మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేసుకోండి, మీరు అనుకున్న గ్రౌండ్లో దానికి సంబంధించిన సెక్యూరిటీ పెట్టి చేసుకోండి. ఈ గొడవ ఏంటి? ఇళ్ల మధ్యకు వచ్చేసి థియేటర్లోకి వచ్చేసి ఈ గొడవ ఏంటి మాకు? ఇప్పుడు ఆ ఫ్యామిలీ కొంతమంది ఏం మాడుతున్నారంటే, ఆ ఫ్యామిలీ ఆడియన్స్ ఎందుకు రావాలి ఈ సినిమాకి, ఇంట్లో పడుకోవచ్చు కదా అని మాట్లాడుతున్నారు. అది పూర్తి బాధ్యత రాహిత్యం.